నమస్తే, వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ. ఈ రోజు నుంచి మనం ఇంగ్లీష్ మెథడాలజీ క్లాస్ని సూపర్ డూపర్ కోడింగ్ రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంతకుముందు 3 నుంచి 8 తరగతుల వరకు తెలుగు పాఠాలను ఏ విధంగా అయితే మీరు కోడింగ్ రూపంలో నేర్చుకున్నారో, 3 నుంచి 8 తరగతుల ఇంగ్లీష్ పోయిట్స్ ఆథర్స్ ఏ విధంగా కోడింగ్ రూపంలో నేర్చుకున్నారో, తెలుగు మెథడాలజీలో ఉన్న ప్రతి అంశాన్ని మనం ఏ విధంగా సింపుల్గా మార్చుకుని కోడింగ్ రూపంలో నేర్చుకున్నామో, అదేవిధంగా ఈ ఇంగ్లీష్ మెథడాలజీని కూడా ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్న మొత్తం అంశాలను నేను ఇకపై రోజు మీకు కోడింగ్ రూపంలో అందిస్తాను. ఇంగ్లీష్ మెథడాలజీలో మొదటి చాప్టర్ ఏంటంటే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లోని వివిధ భావనలు. ఇందులో మొదటి టాపిక్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాష యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ కాల్డ్ ఇండో యూరోపియన్. ఇంగ్లీష్ భాష అనేది ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందింది. మరియు ఇది ఏంటంటే అతిపెద్ద భాషా కుటుంబం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ కాల్డ్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందింది ఇంగ్లీష్ భాష అనేది. దిస్ ఫ్యామిలీ హ్యాడ్ 3000 ఇయర్స్ ఓల్డ్. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ భాషకు ఎన్ని సంవత్సరాల చరిత్ర, ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి ఎంత చరిత్ర ఉందంటే 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇండో యూరోపియన్ ఫ్యామిలీ హ్యాడ్ 3000 ఇయర్స్ ఓల్డ్ అండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్. భాషా కుటుంబాల్లోనే, ప్రపంచంలో ఉన్న భాషా కుటుంబాల్లోనే అతిపెద్ద భాషా కుటుంబం ఇండో యూరోపియన్. దీనికి ఎంత చరిత్ర ఉందంటే 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. జర్మనిక్ ఈజ్ వన్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ ఆరిజినేటెడ్. ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో గొప్ప శాఖ ఏదంటే జర్మనిక్ ఈజ్ ద మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో మేజర్ బ్రాంచ్ ఏంటంటే జర్మనిక్ ఈజ్ వన్ ఆఫ్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఫ్రమ్ విచ్ ఇంగ్లీష్ ఆరిజినేటెడ్. ఇంగ్లీష్ ఏ భాషా కుటుంబం నుంచి పుట్టిందంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఏ బ్రాంచ్ నుంచి పుట్టిందంటే ఈ జర్మనిక్ బ్రాంచ్ నుంచి. ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో చెప్పుకోతగ్గ శాఖ, మేజర్ బ్రాంచ్ ఏదంటే జర్మనిక్. ఈ జర్మనిక్ అనే శాఖ నుంచే ఇంగ్లీష్ అనేది పుట్టడం జరిగింది. ఏ ఫ్యామిలీ నుంచి పుట్టిందంటే ఇండో యూరోపియన్ ఫ్యామిలీ, ఏ శాఖ నుంచి పుట్టిందంటే జర్మనిక్ శాఖ. అదర్ బ్రాంచెస్, ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అదర్ బ్రాంచెస్ని చూసినట్టయితే స్లావిక్, బాల్టిక్, సెల్టిక్, రోమన్ అండ్ ఇండో ఇరానియన్. ఇవన్నీ అదర్ బ్రాంచెస్. ఏమేంటి? స్లావిక్, బాల్టిక్, సెల్టిక్, రోమన్, ఇండో ఇరానియన్. మేజర్ బ్రాంచ్ ఏదంటే జర్మనిక్. సాంస్క్రిట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ బిలాంగ్స్ టు ఇండో ఇరానియన్ బ్రాంచ్. సాంస్క్రిట్ కూడా ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీకే చెందుతుంది. కానీ ఏ శాఖకు, ఏ బ్రాంచ్కి చెందుతుందంటే ఇండో ఇరానియన్ బ్రాంచ్కి చెందుతుంది. జర్మనిక్ అనేది ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో మేజర్ బ్రాంచ్. ఈ జర్మనిక్ అనే శాఖ నుంచే ఇంగ్లీష్ పుట్టింది. ఏ భాషా కుటుంబం నుంచి ఇంగ్లీష్ పుట్టిందంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఏ శాఖ నుంచి ఇంగ్లీష్ పుట్టిందంటే జర్మనిక్ అనే శాఖ. ఇక సాంస్క్రిట్ అనే భాష కూడా, సంస్కృతం కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికే చెందుతుంది. ఇది సాంస్క్రిట్ ఏ శాఖ నుంచి పుట్టిందంటే ఇండో ఇరానియన్ శాఖ నుంచి పుట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఇంగ్లీష్ అనేది ఇండో యూరోపియన్ భాషా కుటుంబం నుంచి పుట్టడం జరిగింది. ఈ ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలోని భాషా కుటుంబాల్లోనే అతిపెద్ద భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. ఈ ఇండో యూరోపియన్ భాషా కుటుంబంలో మేజర్ బ్రాంచ్ ఏంటంటే జర్మనిక్. ఈ జర్మనిక్ అనే శాఖ నుంచే ఇంగ్లీష్ పుట్టింది. ఏ శాఖ అంటే జర్మనిక్, ఏ బ్రాంచ్ అంటే జర్మనిక్, ఏ ఫ్యామిలీ అంటే ఇండో యూరోపియన్. ఇంకా ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి అదర్ బ్రాంచెస్ ఏంటంటే స్లావిక్, బాల్టిక్, సెల్టిక్, రోమన్, ఇండో ఇరానియన్. సాంస్క్రిట్ కూడా ఈ ఇండో యూరోపియన్ ఫ్యామిలీకే చెందుతుంది. కానీ సాంస్క్రిట్ అనేది ఏ బ్రాంచ్కి చెందుతుందంటే ఇండో ఇరానియన్ బ్రాంచ్కి చెందుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ 3 స్టేజెస్. అంటే ఆంగ్ల భాష అనేది 3 దశల్లో వికాసం చెందిందని గుర్తించబడింది. ఎన్ని దశలు? 3 దశలు. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలాలు అడుగుతున్నాడు. ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, మిడిల్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా,
మోడర్న్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉందని ఇది బాగా గుర్తుంచుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రికగ్నైజ్డ్ 3 స్టేజెస్. ఆంగ్ల భాష అనేది 3 దశల్లో వికాసం చెందడం గుర్తించబడింది. ఏంటా 3 దశలు అంటే ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. ఓల్డ్ ఇంగ్లీష్ ఎప్పటి నుంచి అంటే 500 AD టు 1100, ఈ కాలాలు చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఇంగ్లీష్ 1100 టు 1500 AD. మోడర్న్ ఇంగ్లీష్ 1500 టు 2 date. ఇప్పటి వరకు 1500 AD నుంచి ఈ రోజు వరకు ఉన్నది మొత్తం కూడా మోడర్న్ ఇంగ్లీష్గా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లీష్ అనేది 3 దశల్లో వికాసం చెందింది. ఓల్డ్ ఇంగ్లీష్, మిడిల్ ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్. ఇక ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇంగ్లీష్ అనేది 3 దశల్లో వికాసం చెందింది, 3 దశల్లో అభివృద్ధి చెందిందని. అలా అవి ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. ఈ ఒక్కొక్క దాని గురించి చర్చించుకుందాం. మొదటిది ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 500 AD టు 1100 AD. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఉన్నటువంటి విశేషాంశాలను చూసినట్లయితే ఓల్డ్ ఇంగ్లీష్ బిగాన్ విత్ ఎ ట్రైబ్ ఆఫ్ ఏంజల్స్ కమ్మింగ్ డౌన్ ఫ్రమ్ ది సౌత్ ఆఫ్ డెన్మార్క్ టు ఆక్యుపై బ్రిటిష్ ఐలాండ్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది ఏంజల్స్ అనే పిలువబడే ఒక తెగ చేత ప్రారంభించబడింది. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనేది ఏంజల్స్ అని పిలువబడే ఒక తెగ చేత ప్రారంభించబడింది. ఈ ఏంజల్స్ అనే తెగ ఎక్కడి నుంచి వచ్చారంటే సౌత్ ఆఫ్ డెన్మార్క్, డెన్మార్క్ యొక్క సౌత్ ప్రాంతం నుంచి వచ్చారు. ఎందుకు? బ్రిటిష్ ఐలాండ్ని ఆక్రమించుకునేందుకు వచ్చారు. ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఏంజల్స్ అనే ఒక తెగ చేత ప్రారంభం కావడం జరిగింది. ఆ ఏంజల్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే డెన్మార్క్ యొక్క సౌత్ ప్రాంతం నుంచి బ్రిటిష్ ఐలాండ్ని ఆక్రమించుకోవడానికి రావడం జరిగింది. తర్వాత విత్ ఏంజల్స్ అనదర్ ట్రైబ్ కాల్డ్ సాగ్జాన్ ఆల్సో కేమ్ టు ఆక్యుపై ది ఐలాండ్. ఏంజల్స్తో పాటు సాగ్జాన్స్ అని పిలువబడే ఇంకొక తెగ కూడా వచ్చారంట బ్రిటిష్ ఐలాండ్ని ఆక్రమించుకోవడం కోసం. ద కామన్ లాంగ్వేజ్ దే స్పోక్ వాజ్ కాల్డ్ ఆంగ్లో సాగ్జాన్. ఈ ఏంజల్స్, సాగ్జాన్స్ ఇద్దరూ కలిసి మాట్లాడిన భాషే ఏంటంటే ఆంగ్లో సాగ్జాన్. ఓల్డ్ ఇంగ్లీష్ అనేది ఏంజల్స్ అనే ఒక తెగ చేత ప్రారంభించబడింది. ఏంజల్స్తో పాటు సాగ్జాన్స్ అనే ఇంకో తెగ కూడా, వీరిద్దరూ కూడా బ్రిటిష్ ఐలాండ్ని ఆక్రమించుకోవడం కోసం రావడం జరిగింది. ఈ ఏంజల్స్, సాగ్జాన్స్ ఇద్దరి చేత కామన్గా మాట్లాడబడిన భాష పేరే ఆంగ్లో సాగ్జాన్. ఆంగ్లో సాగ్జాన్. నెక్స్ట్ చూస్తే ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఐలాండ్ స్పోక్ సెల్టిక్ అండ్ దే వర్ డ్రివెన్ నార్త్ టు ఆక్యుపై స్కాట్లాండ్. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈ పదం గుర్తుంచుకోండి. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ఐలాండ్. ఇన్హాబిటెంట్స్ అంటే నివాసితులు. అంటే ఆ బ్రిటిష్ ఐలాండ్లో ఎర్లియర్ ప్రథమంగా నివసించినటువంటి నివాసితులంట ఏ భాష మాట్లాడేవారంటే సెల్టిక్ని మాట్లాడేవారు. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్, ఈ పర్టికులర్ వర్డ్ ఇంపార్టెంట్. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఏది భాషను మాట్లాడేవాళ్ళంటే సెల్టిక్ అనే భాషను మాట్లాడేవారు. వాళ్ళు క్రమంగా నార్త్ వైపుకి వెళ్ళి స్కాట్లాండ్ని ఆక్యుపై చేసుకోవడం కోసం నార్త్ వైపుకి కదిలారు. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఏ భాషను మాట్లాడేవారంటే సెల్టిక్. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు ఎర్లీగా లెగవంగానే మన హ్యాబిట్ ఏంటి? ఎర్లీగా లెగవంగానే మన హ్యాబిట్ ఏంటి? సెల్ చూస్తాం. ఎర్లీగా లెగవంగానే మన హ్యాబిట్ ఏంటంటే సెల్ చూస్తాం. ఇక మీరు ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ ఏ భాషను మాట్లాడేవారంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సెల్టిక్. ఎర్లియర్ ఇన్హాబిటెంట్ సెల్టిక్. ఎర్లియర్ లెగవంగానే మన హ్యాబిట్ ఏంటి? సెల్ చూడటం. ఇక సెల్టిక్ వర్డ్స్ చాలా చాలా రిపీటెడ్గా ఇస్తున్నాడు. ఇవన్నీ విట్స్ వచ్చాయి. సెల్టిక్ వర్డ్స్ ఏంటంటే షర్ట్, స్కర్ట్. సెల్టిక్ వర్డ్స్ షర్ట్, స్కర్ట్. ఈ సెల్లను ఎక్కడ దాస్తామంటే అబ్బాయిలు అయితే షర్ట్లో దాస్తారు, అమ్మాయిలు అయితే స్కర్ట్లో దాస్తారు. అబ్బాయిలు అయితే షర్ట్లో, అమ్మాయిలు అయితే స్కర్ట్లో. సెల్టిక్ వర్డ్స్ ఏమని అడిగాడు అనుకోండి, స్కర్ట్, షర్ట్. ఆంగ్లో సాగ్జాన్ లాంగ్వేజ్ గ్రాడ్యువల్లీ కేమ్ టు బి కాల్డ్ ఇంగ్లీష్కా. ఆంగ్లో సాగ్జన్, ఏంజల్స్, సాగ్జాన్స్ ఇద్దరి చేత కామన్గా మాట్లాడబడిన భాషే ఆంగ్లో సాగ్జాన్. ఈ ఆంగ్లో సాగ్జాను క్రమంగా ఏమని పిలువబడిందంటే క్రమక్రమంగా రాను రాను ఇంగ్లీష్కా అనే పేరుతో పిలువబడింది. అండ్ ద ల్యాండ్ వేర్ ద లాంగ్వేజ్ వాజ్ స్పోకెన్ కేమ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ ఇంగ్లాండ్. ఎక్కడైతే ఈ ఇంగ్లీష్గా మాట్లాడబడుతుందో ఆ ప్రదేశం మొత్తం కూడా ఏ పేరుతో పిలువబడిందంటే ఇంగ్లాండ్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఒక్కసారి లింక్ చూసుకోండి. ఏంజల్స్, సాగ్జాన్స్ ఇద్దరి చేత మాట్లాడబడిన భాషే ఆంగ్లో సాగ్జాన్.
యాంగ్లో సాక్సాన్ క్రమక్రమంగా ఏ పేరుతో పిలువబడిందంటే ఇంగ్లీష్కా అనే పేరుతో పిలువబడింది. ఎక్కడైతే ఇంగ్లీష్గా మాట్లాడుతున్నారో ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని ఏ పేరుతో పిలిచారంటే ఇంగ్లాండ్ అనే పేరుతో పిలిచారు. యాంగ్లో సాక్సాన్ ఎగ్జిబిటెడ్ 4 డైలెక్ట్స్, అంటే యాంగ్లో సాక్సాన్ అనే భాష 4 మాండలికాలుగా విభజించబడింది, 4 మాండలికాలుగా గుర్తించబడింది. ఎలా అంటే ఆ 4 మాండలికాలు ఏంటంటే మన తెలుగు మెథడాలజీలో కూడా చూసుకున్నాం. తెలుగు ఎన్ని మాండలికాలుగా విభజించబడిందంటే 4 మాండలికాలు, అలాగే గుర్తుంచుకోవచ్చు. యాంగ్లో సాక్సాన్ కూడా 4 మాండలికాలుగా విభజించబడింది. అవేంటంటే నార్త్ అంబ్రైన్, మెర్సియన్, వెస్ట్ సాక్సాన్, కెంటిష్. నార్త్ అంబ్రైన్, మెర్సియన్, వెస్ట్ సాక్సాన్, కెంటిష్. నార్త్ అంబ్రైన్ వచ్చేసి నార్త్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్లో మాట్లాడతారు. మెర్సియన్ మిడ్లాండ్, మిడ్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్లో. వెస్ట్ సాక్సాన్ వెస్ట్ అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్. కెంటిష్ సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్లో మాట్లాడతారు. ఇక నార్త్ అంబ్రైన్ నార్త్ పార్ట్ ఆఫ్ ది నార్త్ ఈజీగానే గుర్తుంటుంది. మెర్సియన్ మిడ్లాండ్లో మాట్లాడతారు. మెర్సియన్లో ఎం ఉంది, మిడ్లాండ్లో ఎం ఉంది, అలా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ వెస్ట్ సాక్సాన్ వెస్ట్ అండ్ సౌత్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్. వెస్ట్ సాక్సాన్లో ఎస్ ఉంది, సౌత్లో ఎస్ ఉంది, ఇది కూడా గుర్తుంటుంది. ఇక కెంటిష్ ఇవేమీ కాదే కెంటిష్ కదా, కెంటిష్ సౌత్ అండ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది ఐలాండ్లో మాట్లాడతారు. ఈ విధంగా యాంగ్లో సాక్సాన్ భాష 4 మాండలికాలుగా గుర్తించబడింది. ఆ 4 మాండలికాలు ఎక్కడెక్కడ మాట్లాడతారు. ఇంకా బీవోల్ఫ్ ఇస్ ద బుక్ రిటన్ ఇన్ దిస్ పీరియడ్. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో రాయబడిన పుస్తకం ఏదంటే బీవోల్ఫ్. అంటే ఎలా గుర్తుంచుకుంటారంటే ఓల్డ్ ఇంగ్లీష్ అంటే బీసీ కాలంలో రాయబడిన పుస్తకమే బీవోల్ఫ్ అనే పుస్తకం ఏ పీరియడ్లో రాయబడిందంటే ఓల్డ్ ఇంగ్లీష్లో రాయబడిన పుస్తకం ఏదంటే బీవోల్ఫ్. ఓల్డ్ పీరియడ్ అంటేనే బీసీ కాలంలో రాయబడిన పుస్తకమే బీవోల్ఫ్. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 600 సంవత్సరాలు ఉందంట. ఎన్ని సంవత్సరాలు ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఉందంటే 500 AD to 1100 AD కదా. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్ సర్వైవ్డ్ ఫర్ 600 years. ఎన్ని సంవత్సరాలు ఉందంటే 600 years. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ కారణం ఎవరు? 2 తెగలు, ఏంజల్స్, సాక్సాన్స్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనగానే మనకు గుర్తొచ్చేయాలి ఏంజల్స్, సాక్సాన్స్. ఎలాగో చూడండి, పెద్దవాళ్ళు ఏం చేస్తారు? స్కూల్ అసిస్టెంట్ చేస్తారు. పెద్దవాళ్ళు ఓల్డ్ వాళ్ళు అంటే పెద్దోళ్ళు కదా. ఓల్డ్ వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్ అసిస్టెంట్లు చేస్తారు. బీఈడీ రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ చేస్తారు కదా. ఈ స్కూల్ అసిస్టెంట్లు ఎస్ అంటే సాక్సాన్స్, ఏ అంటే ఏంజల్స్. పెద్దవారు ఎప్పుడూ కూడా స్కూల్ అసిస్టెంట్ రాస్తారు. ఎస్ అంటే సాక్సాన్స్, ఏ అంటే ఏంజల్స్. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ అనగానే మనకు ఎవరెవరు గుర్తు రావాలి? ఏంజల్స్, సాక్సాన్స్. ఒకసారి మొత్తం చూసుకోండి. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్కు ప్రధానంగా 2 తెగలు కారణం, ఏంజల్స్, సాక్సాన్స్. వీరిరువురు కూడా ఎందుకు వచ్చారంటే బ్రిటిష్ ఐలాండ్ని ఆక్యుపై చేసుకోవడం కోసం వచ్చారు. వీరిద్దరి చేత కామన్గా మాట్లాడబడిన భాషే యాంగ్లో సాక్సాన్. ఎర్లియర్ ఇన్హాబిటెంట్స్ అంటే ప్రథమ నివాసితులు బ్రిటిష్ ఐలాండ్లో వారు ఏ భాషను మాట్లాడేవారంటే సెల్టిక్. ఎర్లీగా లేవగానే మన హ్యాబిట్ ఏంటి? సెల్ చూడటం. ఈ సెల్టిక్ వర్డ్స్ ఏంటంటే షర్ట్, స్కర్ట్. ఈ సెల్ని అబ్బాయిలైతే షర్ట్లో, అమ్మాయిలైతే స్కర్ట్లో దాచుకుంటారు. యాంగ్లో సాక్సాన్ లాంగ్వేజ్ గ్రాడ్యువల్లీ కేమ్ టు బి ఇంగ్లీష్గా. యాంగ్లో సాక్సాన్ లాంగ్వేజ్ క్రమంగా ఏ పేరుతో పిలువబడింది? ఇంగ్లీష్గా అనే పేరుతో పిలువబడింది. ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఇంగ్లీష్గా మాట్లాడుతున్నారో ఆ ప్రదేశం మొత్తం ఇంగ్లాండ్గా పిలువబడింది. యాంగ్లో సాక్సాన్ 4 మాండలికాలుగా విభజించబడింది. అవేంటి? నార్త్ అంబ్రైన్, మెర్సియన్, వెస్ట్ సాక్సాన్, కెంటిష్. ఈ ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 600 సంవత్సరాలు వాడుకలో ఉంది. బీవోల్ఫ్ అనే పుస్తకం ఓల్డ్ ఇంగ్లీష్లో బీసీ కాలం కదా. ఓల్డ్ పీరియడ్ అంటే బీసీ కాలంలో రాయబడిన పుస్తకమే బీవోల్ఫ్.